హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్లో యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో రైల్వే గ్రూప్ డీకి సంబంధించి జనరల్ అవేర్నెస్లో భాగంగా మనము ఏ టాపిక్స్ని ప్రధానంగా ఫోకస్ చేయాలి, అది ఇంపార్టెంట్. అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి ఏ పుస్తకాలు చదవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో రైల్వే గ్రూప్ డీకి వచ్చేసరికి మీకు జనరల్ సైన్స్ అనేది ఎట్లా మనం ప్రిపేర్ కావాలి, వాట్ ఈజ్ వాట్ అని మీకు చెప్పడం జరిగింది. జనరల్ సైన్స్ సంబంధించి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, ఏ క్లాస్ నుంచి ఏమేమి చదవాలో గత వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. మరి జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి జాగ్రఫీ, అంతే కదా. జాగ్రఫీ తర్వాత వచ్చేసరికి హిస్టరీ, ఓకే. తర్వాత వచ్చేసరికి ఎకానమీ, తర్వాత వచ్చేసరికి పాలిటీ, అంతే కదా. సో దీస్ ఆర్ ద 4 సబ్జెక్ట్స్ వాట్ వీ హ్యావ్. అయితే మనకి ఉన్నటువంటి ఈ 4 సబ్జెక్టుల్లో, ఓకేనా, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఓకేనా, ఈ 4 సబ్జెక్టుల నుంచి మనం ఏ టాపిక్లు చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది, గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో మనం చదవాల్సింది సిలబస్ ఓరియంటేషన్తో ఏదైతే ఇంపార్టెంటో అవి చదువుకోవాలి, మేజర్ పోర్షన్స్ అవే చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించి, ఓకేనా, ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి బుక్స్ని మనం ఏమి ప్రిఫర్ చేయాలి అంటే కనుక నేనైతే కనుక కంప్లీట్గా ఎన్సీఈఆర్టీ పుస్తకాలనే చదవండి అని చెప్తాను, ఓకేనా. ఎన్సీఆర్టీ పుస్తకాలే చదవాలి, ఎందుకంటే మీకు గత వీడియోలో కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఈ పుస్తకాల యొక్క ప్రాధాన్యత ఎంత, వాట్ ఈజ్ వాట్ అని. అయితే ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి సోషల్ కంటెంట్ ఏదైతే ఉందో చదువుకోవాలి. ఎక్సెప్షన్ ఏంటి అంటే 9th క్లాస్ హిస్టరీ, ఓకేనా. 9th క్లాస్ హిస్టరీ టెక్స్ట్ బుక్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసండి, అంతా కూడా ఓల్డ్ హిస్టరీ, మనం దాన్ని టచ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు పూర్తిగా, అర్థమైందా. మిగతా పుస్తకాలు మాత్రం జాగ్రత్తగా ఫోకస్ చేయాలి, ఓకే. అయితే ఇప్పుడు మీకు క్లాస్ వైజ్ 6th క్లాస్లో జాగ్రఫీ ఏం చదవాలి, హిస్టరీ ఏం చదవాలి, ఎకానమీ ఏం చదవాలి, ఏ లెసన్స్ చదవాలో మీకు టెక్స్ట్ బుక్ పెట్టి ఆ పేజెస్ పెట్టి చెప్తా. మీకు అవసరం అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఎట్లా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎట్లా పెట్టారో అట్లా, అర్థమైందా. సో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి మెయిన్ అంశాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి, ఓకేనా. సో ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసరికి మనం ప్రధానంగా చదువుకోవాల్సినటువంటి అంశాలు భారతదేశ ఉనికి అంటే రిలీఫ్ ఫీచర్స్ అని చెప్పి ఇండియాకి సంబంధించి అంటాం. చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తా, క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా. భారతదేశ ఉనికి, అదేవిధంగా ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ 9th క్లాస్లో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. నదీ వ్యవస్థ, భారతదేశ నదీ వ్యవస్థ, భారతదేశ ఉనికి, అదేవిధంగా ట్రెండింగ్లో ఏమున్నాయి ప్రజెంట్, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ సంబంధిత అంశాలను బాగా మనం ఫోకస్ చేయాలి. మరి ఇదే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తగా జిఐ ట్యాగ్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కువగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వస్తూ ఉన్నాయి. ఈ జిఐ ట్యాగ్స్ వ్యవసాయం సంబంధించి, నదీ వ్యవస్థ సంబంధించి, ఉనికికి సంబంధించి, అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి ప్రాజెక్టులు, ఏ నది పైన ఏ ప్రాజెక్టు, ఏ డ్యామ్ ఉన్నాయి, అదేవిధంగా ప్రాజెక్టులు, డ్యామ్ అనేది ఏదైతే ఉందో ఈ టాపిక్ని పూర్తిగా మనం చదువుకుంటూ ఈ నదీ తీర నగరాలు అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి, కానీ ఇక్కడే మనం కవర్ చేసుకోవాలి, ఓకేనా. సో నదీ తీర నగరాలు అనేవి ఏవైతే ఉన్నాయో, నదీ తీర నగరాలు ఏవేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఈ జాగ్రఫీలో మెయిన్ గ్రూప్ డి పర్పస్, ఎన్టీపీసీ పర్పస్లో మనం చదువుకుంటే సరిపోద్ది అనమాట, ఓకేనా. నదీ తీర నగరాలు, లేకపోతే ప్రాజెక్టులని, డ్యామ్లని, వ్యవసాయం అని, నదీ వ్యవస్థని, ఉనికి అనే విషయాల మీద బాగా మనకి అవగాహన ఉండాలి, ఓకేనా. మరి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సింపుల్గా మీరు చెప్పండి, ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం, ఓకేనా. ఆన్సర్ మీ అందరికన్నా ముందు ఎవరు చెప్తారో నేను ఇక్కడ వెయిట్ చేస్తాను మీ ఆన్సర్ కోసం, ఓకేనా. సో ఒకసారి చూడండి, భారతదేశం యొక్క చిత్రపటం ఒకసారి మనం గమనిస్తే, భారతదేశం యొక్క మ్యాప్ అనేది మనం ఒకసారి గమనిస్తే, ఓకేనా, భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా సపరేట్ చేస్తున్నటువంటి లైన్ ఏదండి, కర్కట రేఖ, అవునా కదా. కర్కట రేఖ, దీన్నే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు, ఏమంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. దీనికి వాల్యూ ఎంత, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అవునా కదా, నార్త్ లాటిట్యూడ్. క్వశ్చన్ ఏమడుగుతాడు,
క్వశ్చన్ ఏమడుగుతాడు, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా ఎన్ని రాష్ట్రాలు మనకి ఈ అక్షాంశం గుండా వెళ్తాయి అని అడుగుతాడు. ఓకేనా? సో దానికి మనం బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా నేను అంటాను, ఇగోండి సింపుల్, గ్రామంలో చిన్న జమీందార్ వాటమి పాలయ్యాడు అని కోడ్ చెప్తాను. ఇగోండి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఎన్ని రాష్ట్రాలు అయినాయండి ఇక్కడ? 8 రాష్ట్రాలు అయ్యాయి. ఎన్ని రాష్ట్రాలు అయ్యాయి? 8 రాష్ట్రాలు. మొదటి రాష్ట్రం ఏంటి అంటే అక్షాంశాలు ఎప్పుడు కూడా తూర్పు నుంచి ఇటువైపుకి లెక్క పెట్టాలి. సో మిజోరాం ఈజ్ ద ఫస్ట్ స్టేట్. సింపుల్ అనమాట. అర్థమైందా? మరి ఇందులో జిల్లాల సంఖ్య అని అడిగాడు అనుకోండి, అడగడు మ్యాక్సిమం. ఓకేనా? 33, 33, 55, 27, ఓకేనా 28, ఓకేనా 27, 8, 8. సింపుల్ గుర్తు. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 33, 35, 33, 33, 55. ఓకేనా? సో 27, 27, 28, 8, 8 జిల్లాలుగా మనం చెప్తా ఉంటాం అన్నమాట. ఓకేనా? రైట్. మరి ఈ జిల్లాల సంఖ్య సంబంధించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంత డెప్త్గా పోనక్కర్లేదన్నమాట. ఓకేనా? సో మరి ఇలా మనకి ఎప్పుడైనా అడిగేటప్పుడు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ నది పొడవెంత, లేకపోతే ఆ నదికి ఉన్నటువంటి వేరు పేర్లు ఏంటనేది జనరల్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సినవి మీకు ఒకవేళ కావాలంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పెట్టి ఏమేమి చదవాలో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హిస్టరీకి సంబంధించి మీరు బాగా ఫోకస్ చేస్తే కనుక మోడర్న్ హిస్టరీ మీద మీరు పూర్తిగా అవగాహన ఉండేటట్టు చేసుకోవాలి. మరి అదేవిధంగా 1857 సంవత్సరం దగ్గర నుంచి 1947 సంవత్సరం మధ్యలో జరిగినటువంటి అన్ని అంశాలు, స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద అవగాహన ఉండాలి. మరి ఇక్కడ ఎలా అడుగుతాడు సార్, దీని నుంచి క్వశ్చన్స్ ఏం అడుగుతాడంటే డైరెక్ట్గా వీరి యొక్క కట్టడాలు, ఓకేనా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు రచించినటువంటి పుస్తకాలు, ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు రాసినటువంటి గ్రంథాలు, అదేవిధంగా వీరి యొక్క నినాదాలు ఏమన్నా ఉన్నాయా, నినాదాలు, వీరి యొక్క బిరుదులు ఏమన్నా ఉన్నాయా, ఆ బిరుదులు, మరి అదేవిధంగా వీరు తీసుకొచ్చినటువంటి ఉద్యమాలు ఏమన్నా ఉన్నాయా, ఓకేనా, ఉద్యమాలు ఏమన్నా ఉన్నాయా, మరి ఆయా నాయకులు భారతదేశంలో స్వతంత్రోద్యమం సమయంలో ప్రచురించినటువంటి వార్తాపత్రికలు ఏమన్నా ఉన్నాయా, మరి ఆయా నాయకులు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఏమన్నా ఉన్నాయా, సంస్థలు ఎప్పుడు ఏర్పాటు చేశారు, మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఏవో హ్యూమ్ చేత ఏర్పడబడినటువంటి ఈ ఐఎన్సి సమావేశాలు ఏ సమావేశాలు ఎక్కడ జరిగాయి అనే అంశాల మీద మీకు బాగా పట్టు ఉండాలి. మోడర్న్ పార్ట్ని మీరు టచ్ చేసుకుని వెళ్ళాలి. అదేవిధంగా చరిత్ర ఇంకా మీకు మొఘలాయిలు ఎవరైతే ఉన్నారో మొఘలుల మీద, అదేవిధంగా మీరు బాగా మౌర్య సామ్రాజ్యం మీద అండ్ సింధు నాగరికత బాగా ఓల్డ్ ట్రెండ్, కాకపోతే ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం మీద మీకు కాస్త అవగాహన ఉండాలి. ఇంకా ఎన్సీఆర్టీ పుస్తకాలు పెట్టి చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏ క్లాస్లో ఏ పాఠాలు చదవాలో ఆ పాఠాలు చదువుకుంటే సరిపోద్ది అనమాట. మెయిన్ అయితే కాన్సెప్ట్స్ ఇవి. ఓకేనా? ఎకానమీ పాలిటీకి సంబంధించి అయితే కనుక బడ్జెట్ మీద అవగాహన ఉండాలి, మరియు సెన్సస్ మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా ప్రజెంట్ నీతి ఆయోగ్ అనేది ట్రెండింగ్ కాబట్టి నీతి ఆయోగ్ మీద మీకు అవగాహన అనేది పూర్తి స్థాయిలో ఉండాలి. ఓకేనా? బడ్జెట్ మీద. మరి అదేవిధంగా భారతదేశానికి సంబంధించి జీడిపి మీద, అదేవిధంగా ఎన్డిపి మీద, అదేవిధంగా ఎకానమీకి సంబంధించి సంపన్న దేశాలు, సంపన్న రాష్ట్రాలు, సంపన్నం కలిగిన వ్యక్తి, ఇలా ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే సరిపోద్ది అనమాట. మరీ టూ డెప్త్కి మీరు బడ్జెట్ ఎకానమీకి సంబంధించి కేస్ స్టడీస్ కానీ లేకపోతే ఎకానమీకి సంబంధించి బ్యాంకులు వీటికి సంబంధించి పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. అండ్ బడ్జెట్ అంటే బడ్జెట్తో పాటుగా ఫినాన్స్ మినిస్టర్స్, ఆర్థిక శాఖ మంత్రులు ఎవరెవరు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి, భారతదేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఇటీవల మరణించడం జరిగింది కదా, మనకి పిఎం సంబంధించిన మన్మోహన్ సింగ్. ఓకేనా? మన్మోహన్ సింగ్ అనేది మరణించడం జరిగింది. ఆయన ఒకప్పుడు ఆర్థికవేత్త కదా, అక్కడి నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. మరి పాలిటిక్స్ సంబంధించి మీరైతే కనుక ప్రవేశిక నుంచే చదువుకోవాలి. అంటే ఈ పాలిటిక్స్ సంబంధించినటువంటి బేసిక్స్ మీద మీకు అవగాహన ఉండాలి. మరి అదేవిధంగా అధికారంలో కొన్ని ఆర్టికల్స్ మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా మీకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక
ప్రాథమిక హక్కులు, మరి అదేవిధంగా ప్రాథమిక విధులు. ఓకేనా, వీటి మీద మీకు అవగాహన ఉండాలి. అదేవిధంగా మీకు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి బేసిక్స్ అనేవి రావాలి. అదేవిధంగా పార్లమెంట్. ఓకేనా, ఒకప్పుడు అయితే నరేంద్ర మోడీ జీతం ఎంత, లేకపోతే ఎమ్మెల్యే జీతం ఎంత, ఎంపీల జీతం ఎంత, ఇలాంటికి వచ్చినాడు. అట్లా కాదు ఇప్పుడు. ఓకేనా, సో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎగువ సభ, దిగువ సభ సంబంధించి మీకు బేసిక్ అంశాలు అనేవి వీటి మీద అవగాహన ఉండాలి. ఓకేనా, సో ఇలా మనకి ఏంటంటే పూర్తి స్థాయిలో జనరల్ అవేర్నెస్ సంబంధించి ఈ 4 సబ్జెక్టుల మీద కంప్లీట్గా అవగాహన ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు తెలుసు జనరల్ సైన్స్కి, ఓకేనా, గ్రూప్ డీకి అయితే కనుక జనరల్ సైన్స్ అనేది ఏదైతే ఉందో ఈ సైన్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి. అది గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అదే ఎన్టీపీసీకి అయితే కనుక జనరల్ అవేర్నెస్ అంటే ఈ అన్ని టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. ఓకేనా, మరి మనం ఏం చేద్దామంటే మీకు నెక్స్ట్ జీకేలో ఏ టాపిక్స్ చదవాలి, జీకేలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, అసలు ఏ టాపిక్స్ చదివితే స్కోప్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం మీ అవసరం ఉంటే, మీకు ఒకవేళ అవసరం అయితే నా కామెంట్ బాక్స్ పెట్టండి. మీకు ఏది కావాలో చెప్తే దానికి సంబంధించి నేను ప్లాన్ చేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాను. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకైతే కనుక నా బయాలజీ క్లాసెస్ కావాలన్నా, లేకపోతే నా పీడిఎఫ్స్ ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీకి సంబంధించి ఎన్సీఆర్టీ పీడిఎఫ్లు కానీ, కెమిస్ట్రీ వీడియో క్లాసులు కానీ, బయాలజీ వీడియో క్లాసులు కానీ, జీకే పీడిఎఫ్ కానీ మీకు కావాలంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ మన యాప్ అండి. ఓకేనా, బయాలజీ ఇట్స్ సింపుల్ మన యూట్యూబ్ ఛానల్ పేరుతో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ December 31 తర్వాత అయితే కనుక కంప్లీట్గా ప్రైసెస్ అనేవి పెంచుతా. ఓకేనా, ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసరికి 199 అండ్ 5 months డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ అనేది 100 రూపీస్ కాస్త 149 అవుతుంది December 31 తర్వాత. ఓకేనా, అదేవిధంగా 499 రూపీస్కి అయితే బయాలజీ వీడియో క్లాసులు, పీడిఎఫ్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటాయి 1 year వ్యాలిడిటీతో. Right, thank you, thanks for watching this video. Thank you very much, have a nice day. Thank you all. This is Lakshman sir from Vizianagaram.